లక్షల్లో సంపాదించడం ఈ రోజుల్లో సాధ్యమా? అవును, ఇట్స్ పాసిబుల్. ఇన్వెస్ట్మెంట్ అక్కర్లేదు, రిస్క్ లేదు. ఇది డబ్ల్యూ కామర్స్. నేను తనకు పరిచయం అవ్వక ముందే 2 years బ్యాకే ఆ తణుకులో ఒక అఘోర దీక్ష తీసుకున్నా. నువ్వు తీసుకున్నావు ఎవరి దగ్గర? తణుకులో రాజేష్నాథ్ అని చెప్పని ఒక ఆయన ఉన్నాడు, తన దగ్గర తీసుకున్నా. సాధన చేసుకున్నాను, అంత మంచిగా ఉంది. రిజల్ట్ కూడా అయినా నిదానంగా 1 year తర్వాత నాకు కనిపించింది. మా డాడీ హెల్త్ క్లియర్ చేసుకున్నాను, మొత్తం చక్కగా చేసుకున్నా. తర్వాత నేను ఇంకా కాలేజ్కి వెళ్ళడం తగ్గిందనమాట, కొంచెం పూజలు చేసుకోవడం తగ్గింది. ఇంకా నార్మల్గా ఉన్నాను అంతే. తర్వాత ఇతను వచ్చిన తర్వాత ఏంటంటే అఘోరా అని చెప్పని ఒకటి క్రియేట్ అవ్వడం, తను ఇంటికి వచ్చేసి మంచిగా మాట్లాడడం, ఇలా చూసరికి ఓకే నిజంగా అంటే వాళ్ళు నా గురువులు చెప్పని విషయాలు కూడా తిని చెప్పాడనమాట. అప్పుడు అవునా నిజంగా ఇలా ఉంటారా, ఓకే ఇలా చేయాలా అని నేను కొన్ని విన్నాను అనమాట. వాళ్ళు పాటించావు? పాటించా. అవన్నీ చేయడం వల్లే అనుకోండి వాడు మాయలో పడ్డాను అలాగా. మొత్తం అది చివరికి అప్పుడు అర్థమైందా? వచ్చిన తర్వాత అలా అర్థమైంది అనమాట. అలా ఉన్నాను కాబట్టి నాకు కొన్ని తెలుసు కాబట్టి నేను తనని క్వశ్చన్ చేసేదాన్ని కాదు. కానీ నీకు ఎప్పుడు డౌట్ రాలా? కార్లో ఒక 2 నెలలు తిరిగినా కూడా నీకు ఎక్కడ అనిపించలేదు? ఇక్కడ డౌట్ వచ్చేటట్టు బిహేవ్ కూడా చెయ్యలేదు, ఎక్కడికక్కడ బాగానే మేనేజ్ చేసుకుంటూ వచ్చాడు అనమాట. కానీ ఇప్పుడు రియల్ లైఫ్లోకి వచ్చిన తర్వాత నీకు ఏంటి, ఇప్పుడు నీకు ఏం కొత్త జీవితం వచ్చింది కదా, ఇప్పుడు ఈ జీవితంలో ఏం కనిపిస్తుంది చెప్పు? ఈ జీవితంలో ఏం కనిపిస్తుంది అంటే ఈ మైనస్ తప్ప మిగతాదంతా బాగానే కనిపిస్తుంది. సరే, ఇంకా అది అయిపోయింది, అది దాన్ని ఎక్కువసేపు ఆలోచించుకుంటా. ఇంట్లో ఉన్నాను అమ్మ నాన్నతో. నిజం చెప్పాలంటే మా అమ్మ నాన్నకి మా అన్నయ్యలకి హ్యాట్స్ ఆఫ్ అండి. వాళ్ళకి నిజంగా కాళ్ళు మోకినా కూడా తక్కువే తెలుసా, పాలతో కాళ్ళు కడిగి నెత్తిమే చల్లుకునే తక్కువే. ఎందుకంటే సొసైటీ ఇన్నన్నా కానీ ఇంత ఇష్యూ జరిగినా కానీ వాళ్ళు నన్ను మళ్ళీ ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా ఏ క్వశ్చన్ చెయ్యకుండా వెనక్కి తెచ్చుకుని పాస్ట్లో ఎలా అయితే ఉన్నారో అంతే హ్యాపీగా నాతో ఉన్నారు. వాళ్ళకి నిజంగా థ్యాంక్స్ చెప్పు. మీ ఫ్యామిలీ ఎంతమంది? నీకు ఎంతమంది సిస్టర్స్? సిస్టర్స్ ఎవరు లేరు, నాకున్న ఒక్క బ్రదర్ అనమాట. విష్ణునే నన్ను పెంచాడు, ఇంకా అమ్మ నాన్న. ఇప్పుడు ఎవరైనా కొత్తగా యాడ్ అయ్యారంటే ఇంకా ట్రస్ట్ నుంచి వచ్చిన గౌతమి. ఇప్పుడు ట్రస్టీలో కూడా నువ్వు కొంత ఇబ్బంది పడినట్టున్నావు కదా, ట్రస్ట్ విషయంలో అక్కడ కొంత సీరియస్గానే ఇబ్బంది పడ్డావా? లేకపోతే అంటే అక్కడ జరిగే పరిస్థితులు నిన్ను ఎవరైనా ట్రాప్ చేసే ప్రయత్నం చేశారనే ఒక ఇష్యూ ఉంది. నాకు మీడియా ఉంది అని చెప్పి నేను మళ్ళీ కొంచెం ఫేమ్ అయ్యాను కదా, ఆ విషయం మీద నన్ను అంతగా ఏం కదిలించుకోలేదు. మిగతా ఉన్న పిల్లల చేత ఏంటంటే నైట్ టైం అంతా పని చేయించుకోవడం, వాళ్ళ ఇళ్ళల్లో తీసుకెళ్ళి పనులు చేయించుకోవడం. ట్రస్ట్లో ముసలోళ్ళకి నాకు తెలియక అడుగుతానండి, ఇప్పుడు ట్రస్ట్ పెట్టుకున్నప్పుడు ఫండ్ వస్తుంది కదా, ఆ ఫండ్ మీద పనులను పెట్టుకోవచ్చు కదా. ముసలోళ్ళే తిన్నపల్లి వెళ్ళి కడుక్కోవాలి, ఎంత చెలైనా కానీ వాటర్లోకి వెళ్ళి కడగాలి. వాళ్ళ బెడ్స్ క్లీన్ ఉండవు, స్మెల్ వస్తూ ఉంటుంది. నేను చూసాను ఇవన్నీ. మెంటలీ పేషెంట్స్ ఉంటారు, మెంటలీ వాళ్ళకి ప్రైవేట్ పార్ట్లో హెయిర్ రిమూవ్ చేయాలన్నా కానీ పనులు ఉంటారు. 5-6 వేలు పడేస్తే వస్తారు కదా. ఇక్కడ లోపల ఉన్న పిల్లల చేత ఎందుకు చేయించాలి? వాళ్ళు చెయ్యను అన్నా కానీ బలవంతంగా తిట్టి కొట్టి వాళ్ళ చేత ఎందుకు చేయించుకోవాలి? ఈ లోపల జరుగుతున్న దందా ఎవరికి తెలీదు. పైకి మాత్రం మంచిగా చూసుకుంటాం ఇలా అని చెప్తారు. పోలీసులు ఎందుకు మరి అక్కడికే పెట్టారు? అంటే హైదరాబాద్లోనే పెద్దదంట అది, కొంచెం ఎప్పటి నుంచో ఉంది కాబట్టి ఇంకా అక్కడికే పంపిస్తాను. నైజీరియన్స్ ఎవరు వచ్చారు, నేను వచ్చే ముందు అయితే నైజీరియన్స్ వచ్చారు. August 15 నైట్ ఒక 30 members ఏమో డ్రగ్స్ కేసులో ఏదో దొరికి వచ్చారు. సో వాళ్ళు ఉన్నప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా, వాళ్ళు డ్రగ్స్లో ఉన్నప్పుడు. డ్రగ్స్లో అంటే ఆ నైట్ అంతా 2 days వరకు వదిలేసాం వాళ్ళని, అంటే సపరేట్ రూమ్స్ ఇచ్చేసాం అనమాట. 2 days తర్వాత వాళ్ళు ఇంకా మత్తులోంచి బయటకు వచ్చి ఆకలి అని చెప్పి అరిచారు. ఇంకా మనం చేసింది వాళ్ళకి ఎలా నచ్చదు కదా, వాళ్ళకే కిచెన్ వదిలేసి వాళ్ళు చేసుకుని తిన్నారు. అప్పటి నుంచి ఇంకా టికెట్స్ వాళ్ళ ఫ్యామిలీకి ఫోన్లు చేసుకుని టికెట్ బుక్ చేసుకుని పంపించేసారు అనమాట. మీరు స్టోర్ క్రియేట్ చేసి లింక్ లేదా క్యూఆర్ని షేర్ చేస్తారు, కస్టమర్ ఆర్డర్ ప్లేస్ చేస్తారు, డెలివరీ, రిటర్న్స్, రిఫండ్స్ అన్ని ప్లాట్ఫామ్ హ్యాండిల్ చేస్తుంది. కానీ ఇటీవల కాలంలో మళ్ళీ అఘోరి నిన్ను కాంటాక్ట్ చేయాలని ఒక ప్రయత్నం ఏం చేయలేదా? ఎవరో లైవ్లో కూడా నేను చూపించాను, మెసేజ్ వాట్సాప్ కాల్ చేసి, అంటే నా బిజినెస్ నెంబర్ ఉంది కదా దానికి చేసి ఎవరో ఒక చిన్న పిల్లోడి చేత మాట్లాడించాను అనమాట. వాయిస్ రికార్డ్స్ కూడా ఉన్నాయి నా దగ్గర. ఆ పిల్లోడు వాయిస్ రికార్డ్ ఏమిటంటే, అఘోరి మాట్లాడిచ్చింది బ్రో, నాకు తెలీదు బ్రో. వీడియో కాల్ చేస్తే మా అన్న ఎత్తాడు, మా విష్ణు ఎత్తాడు అనమాట. ఎత్తి మాట్లాడితే ఫేస్ చూపించకుండా పైన బిల్డింగ్ ఏదేదో చూపిస్తున్నాడు అనమాట. పక్కన వాయిస్ రికార్డ్లో తన వాయిస్ కూడా ఉంది. శ్రీనివాస్ వాయిస్ క్లియర్గానే కాదు. నేను నా లైవ్లో కూడా చూపించాను, ఎందుకంటే లైవ్లో చాలా మంది అఘోరి అక్కడ, అఘోరిని ఏం చేసావు, ఎందుకు వదిలేసావు అని చెప్పని.
ఎందుకు వదిలేస్తామంటే ఏం చెప్తావు? అదే ఎందుకు వచ్చేసాడు రావమ్మా రావమ్మా అని చెప్పని కోరుకుంది వాళ్ళే, వచ్చిన తర్వాత ఎందుకు వచ్చేసావు అని అడిగేది వాళ్ళే, రెండు వైపులు మాట్లాడేది వాళ్ళే. తర్వాత మళ్ళీ తప్పు నాది అని చెప్పి నా వైపు చూపిస్తారనమాట. అలా ఉంటుంది మన ప్రజలతో, మీకు అర్థం కావట్లే. అంటే మొత్తం మీద ఒక్కటైతే వాస్తవం, నీ మీద 2 అపవాదాలు చేసావు. ఫస్ట్ అపవాదం అడిగా, నువ్వు ₹1,000 తినేసావు అనేది ఒకటి పక్కన పెడతాం. కానీ రెండోది మాత్రం నువ్వు చాలా స్మార్ట్, రెండోది నువ్వు చాలా తెలివిగా జనాల్ని మోసం చేస్తావు అని కూడా చెప్తుంటారు. కామెంట్స్లో చూస్తుంటావా? నువ్వేదో అయిపోవడానికి ఎంతమందిని మోసం చేశాను నాకైతే తెలియదు. ఎదురుగా వచ్చి అడగండి అయ్యా, నేను న్యాయం చేస్తాను మీ అందరికీ. నిజంగా నేనైతే ఎవరిని మోసం చేయలే. మరి మోసపోయిన వాళ్ళు ఎవరైనా వచ్చి అడిగితే నేనైతే న్యాయం చేస్తా, అంతే కదా. అది క్లియర్గా ఉన్నావు. క్లియర్గా ఉన్నా పక్కా. ఇప్పుడు చాలామంది ఏంటంటే అఘోరి దగ్గర నువ్వు ఇన్ని కోట్లు తీసుకున్నావు, నువ్వు కావాలని వెళ్ళావు ఫేమ్ కోసం, మీ దగ్గర ఏమన్నా ప్రూఫ్స్ ఉన్నాయా? ప్రూఫ్ లేదని తీసుకొని మంగళగిరి పిఎస్కి కానీ లేదా మోక్లా పిఎస్కి వచ్చినా కానీ నేను మీ దగ్గరికి వస్తాను, మీరు అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ ఇస్తాను. ఆ కేసు అంతా ఒక ఎత్తు అయితే, ఇప్పుడు తాజాగా నువ్వు ఏదో విజయవాడలో, అంటే నాకు తెలిసి నిన్న ఈరోజు నాకున్న సమాచారం, ఒక 2 పోలీస్ స్టేషన్లు తిరుగుతున్న ఒక వ్యక్తి ఒక యాంకర్ మీద ఏదో కేసు పెట్టాలని తిరుగుతుంది. బాబు ఎక్కడికెళ్ళాక నా వెనక మరి పడుతున్నారు, ప్రతి ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిపోతుంది. అది వాస్తవం కదా, నువ్వు ఇద్దరికి వెళ్ళావు కదా, అందుకే అడుగుతా కదా. అదే ఎందుకని, ఎవరు యాంకర్ ఏంటి, ఏం చెప్పి అదండి నా వెనక మరి ఎవరైనా స్పైన్ పెట్టారా మీరు చెప్పండి. అట్లా కదా బేసిక్గా. అంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత పలానా వాళ్ళు వచ్చారు, పలానా వాళ్ళు జరుగుతున్నారు, ఒక ఇష్యూ జరుగుతుంది అనే ఒక సమాచారం మీడియాలో ఉన్న ప్రతి ఒక్కరికి వస్తుంది. అంటే నాకున్న సమాచారం కాబట్టి స్ట్రైట్గా, నువ్వు ఇప్పుడు ఉన్నావు కాబట్టి నేను స్ట్రైట్గా అడుగుతాను. తిరుగుతున్నాను పోలీస్ స్టేషన్కి, ఎందుకు అంటే నిజమేనా అది తిరగడం? నిజమే. ఒకరి మీద, ఒక యాంకర్ మీద కేసు పెడదామని చెప్పని తిరుగుతున్నా, హైదరాబాద్లో ఉంటాడు. ఎందుకు అంటే ఇప్పుడు అయిపోయిన విషయాన్ని మళ్ళీ నీళ్లు జల్లి లేపుతున్నాడు అనమాట. ఏ విషయం? మళ్ళీ అఘోరి వర్షిని ఒకటైపోయారు, ఈ అయిపోయిన దాన్ని మళ్ళీ రెచ్చగొడుతున్నాడు. అసలు మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే, నేను బిగ్ బాస్లోకి వెళ్ళడానికి ట్రై చేస్తూ అన్ని మీడియాస్కి ఇంటర్వ్యూస్ ఇస్తున్నానంట. నా ఇష్టం అది, ఇంటర్వ్యూస్ ఇచ్చుకోవడం, ఎంతమందికైనా ఇచ్చుకుంటాను. నేను నచ్చితే ఇస్తాను, నచ్చకపోతే ఇవ్వను. ఇంకోటి ఏంటంటే, నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి నన్ను ఇంటర్వ్యూ చేయండి అని చెప్పి నేను అడగట్లేదు కదా, వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా వస్తే నేను వెళ్తానమాట. హోమ్ మేకర్ అయినా, కంటెంట్ క్రియేటర్ అయినా, కిరాణా షాప్ ఓనర్ అయినా అందరికీ సమాన అవకాశం. భారతదేశం మొత్తం మీద దాదాపు 25,000 మందికి పైగా WCommerce తో స్టోర్స్ నడుపుతున్నారు. విజిట్ www.wcommerce.store